హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 7వ తరగతి 8వ పాఠము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతిలోనిది చూస్తూ ఉన్నాము. కాలం స్నేహము అనేటువంటిది చూద్దాము. ఒక లేఖ, వంశీకృష్ణ, ఇంటి నెంబరు 101, అహల్యాబాయి నగరు, చంద్రాపూర్. తేదీ వచ్చేసి ఏ రోజైతే రాస్తున్నామో ఆ రోజు తేదీ వేయాలి. ప్రియమైన సయ్యద్కి నీ చిరునామా వివరాలు ఆదర్శ విద్యార్థి మాసపత్రికలోని కలం స్నేహము శీర్షికలో చూశాను. నీ యొక్క అడ్రస్ వచ్చేసి మాసపత్రికలో చూశాను. మన ఇద్దరి అభిరుచులు ఒకటే, అందువల్ల నీతో కలం స్నేహం చేయాలనిపించింది. కలం స్నేహము అంటే ఏంటి అనేది చూద్దాము. అంటే పత్రికలో అడ్రస్ ప్రకారంగా మనం వచ్చేసి ఒక లెటరు వాళ్ళకి రాయాలన్నమాట. నా పేరు వంశీకృష్ణ, మా ఊరు వచ్చేసి చంద్రాపూరు. మా ఊరి విశేషాలు నీకు తెలియజేయాలనుకుంటున్నాను. కలం స్నేహము అంటే వచ్చేసి లెటర్ అనేటువంటిది రాస్తారనమాట. పత్రికలో ఉన్నటువంటి అడ్రస్ ప్రకారం వచ్చేసి చంద్రాపూర్ పాత పేరు చాందా. దీనిని ఒకప్పుడు గోండు రాజులు పరిపాలించారని వారు ఈ పట్టణము చుట్టూ ఎత్తైనటువంటి గోడలతో 4 ముఖద్వారాలు నిర్మించారు. అవి అంచలేశ్వరి, బింబ, జట్పుర, పఠాన్పుర ద్వారాలన్నమాట. మా ఊరిలోని రామ్డా తలాబ్ చాలా అందంగా ఉంటుంది. అక్కడ నౌకా విహారం చేయడము చాలా ఉల్లాసాన్ని చేయిస్తుంది. అక్కడ మహంకాళి మందిరము చూడముచ్చటగా ఉంటుంది. అంతేకాక ఇచ్చటి పీసీ కరెంటు తయారీ కేంద్రం కూడా ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసి కరెంటు తయారు చేసేటువంటి కేంద్రం కూడా ఉందంట. భూగర్భం నుండి బొగ్గు తీసేటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ నుంచి చూడవచ్చు అనమాట. చంద్రాపూర్కి 40 కిలోమీటర్ల దూరంలో తాడోబా జాతీయ ఉద్యానవనం ఉంది. అంటే పార్క్ అనేటువంటి ఉంది. ఇచ్చట టేకు, బెహాడా, బోర్, కుసుమ్, సలై, సీసం మొదలగు చెట్లకు ప్రసిద్ధి అనమాట. ఈ రకాలైనటువంటి చెట్లు ఇక్కడ బాగా వ్యాపించి ఉన్నాయన్నమాట. అందారి వన్యమృగ సంరక్షణ కేంద్రంలో పులులు, సంబార్లు, జింకలు, అడవి ఎలుగుబంట్లు, చిరుత పులులు, ముళ్లపందులు, లంగూర్లో మొదలగు జంతువులు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి వన్యమృగ కేంద్రాలు కూడా ఉన్నాయన్నమాట. వచ్చేసి జంతు ప్రదర్శనశాల కూడా ఉన్నాయి. ఈ యొక్క వన్యమృగాల్లో ఇవన్నీ జంతువులు అనేటువంటిది మనము చూడవచ్చు. మీ ఊరిలో ఉండేటువంటి విశేషాలతో ఉత్తరం రాయగోరుతున్నాను. పెద్దలకు నా నమస్కారములు. సెలవుల్లో తప్పకుండా మా ఊరికి రావాల్సిందిగా కోరిక. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎట్లు నీ స్నేహితుడు వంశీకృష్ణ అంటూ సయ్యద్, ఇంటి నెంబర్ 2, కస్తూరిబా చాల్, దర్గా వీధి, నాందేడ్. సో ఈ విధంగా వచ్చేసి మీ ఊరి విశేషాలను వివరిస్తూ మీ కలం స్నేహితురాలకి ఉత్తరం అనేటువంటిది రాయొచ్చు అనమాట. సో ఇతను వంశీకృష్ణ రాసినటువంటి తన యొక్క ఊరి యొక్క విశేషాలను రాశాడు. అదేవిధంగా మీ ఊరి యొక్క విశేషాలను మీరు చక్కగా మీ యొక్క కలం స్నేహితుడైనటువంటి ఎవరికైనా మీరు పత్రికలో ఎవరైనా అడ్రస్లు ఇచ్చుంటే వారికి మీరు రాయవచ్చు.